చంద్రబాబు నివాసం దగ్గర పుట్టపర్తి కార్యకర్తలు ఆందోళన చేశారు. పుట్టపర్తి టికెట్ను బీసీలకు కేటాయించాలని డిమాండ్ తీసుకొచ్చారు. పల్లె రఘునాథ్ రెడ్డి కోడలికి టికెట్ ఇచ్చింది టీడీపీ. రోడ్డుపై పుట్టపర్తి టీడీపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక వర్గానికి నాశనం చేసి చెప్పుకుంటావు నువ్వు పుట్టపర్తి టీడీపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు ఇవి. చంద్రబాబు నివాసం దగ్గర పుట్టపర్తి కార్యకర్తలు ఆందోళన చేశారు. పుట్టపర్తి టికెట్ను బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. పల్లె రఘునాథరెడ్డి కోడలికి ఈ టికెట్ కేటాయించింది టీడీపీ. దీంతో పుట్టపర్తి టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు నివాసం దగ్గర బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. నేను 2 సార్లు చంద్రబాబు సార్ చెప్పింటే విత్డ్రా చేసిన ఎంత డబ్బు ఖర్చు పెట్టుకోండి బీసీలో మేము ఆయన నీకు న్యాయం చేస్తామని చెప్పినాడు. 2 సార్లు న్యాయం చేస్తున్నాడు. ఈ రోజు వేరే వాళ్ళకి అవకాశం నిన్నటి వరకు వడ్డర్లకు ఇస్తామని చెప్పేసి ఈ రోజు మార్చి ఏమి మా పరిస్థితి ఏం కావాలి? మా పిల్లం పిరుసులు ఏం కావాలి? మమ్మల్ని నమ్ముకోని వాళ్ళు ఏం కావాలి? మా నాయకుడని ముందుకు వచ్చినారు జనాలంతా ఏం కావాలి? ఈ రోజు మా 30 లక్షల ఓటర్లు ఉన్నారు. అన్యాయం చేస్తే మాత్రం ఒక్క ఓటు పడవు. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్తున్నారు. పార్టీ పుట్టప్పుడు ముంచే ఒకే సామాజిక వర్గానికి ఒకసారి ఎస్ రామచంద్ర రెడ్డి, 2 సార్లు ఎస్ వెంకటరెడ్డి, మళ్ళీ తర్వాత నాగరాజు రెడ్డి, ఇక్కడ పల్లె రఘునాథ్ రెడ్డికి నల్లవాడు ఉన్నప్పుడు 3 సార్లు, పుట్టబడుతున్నప్పుడు 3 సార్లు, మళ్ళీ ఇప్పుడు కూడా అదే సామాజిక వర్గంలో కోళ్ళకి ఇస్తావా? మేము పార్టీ కోసం సర్వం నష్టపోయినాము. మా సామాజిక వర్గాన్ని గుర్తిస్తానని తండ్రి కొడుకు ఇద్దరు చెప్పారు. మేము నమ్మాము. ఈ రోజు మమ్మల్ని ఆ కుటుంబానికి మళ్ళీ టికెట్ ఇచ్చి మమ్మల్ని అవమానం పాలు చేస్తావా?